ఈ కొన్ని పనులు ఎక్కువసేపు చేయడం వల్ల అది మరణానికి సంకేతం. జాగ్రత్త. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాలలో చెప్పబడ్డాయి. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ను తగ్గిపోతుందంట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవటానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే వారికి మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేచే మనుషులు బయట గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావడానికి ముఖ్యమైన కారణము అతిగా తినడం, మలమూత్ర విసర్జన ఆపుకోవడం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్ర లేవడం. వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. మనుషులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల మీరు అనారోగ్యానికి గురి కాక తప్పదు. ఒక రోజులో 2 సార్లు మించి ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు. పాలకూర, ఆకుకూరల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియాల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమోటాలను కలిపి వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. బ్రహ్మముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరులు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలలో అమ్మతనానికి మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు. మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రొమ్మును చూడకూడదని గరుడ పురాణంలో ఉంది. చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ళు శరీరం లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి. అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో వంట చేయకూడదు. అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పెరుగును తినకూడదు. రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది. చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్ ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అవి 24 గంటల లోపు తీసేయాలి. దీనికి మించి పెడితే అది విషంగా మారిపోతుందంట. చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు. అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది.
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే నీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే నీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెప్తున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణ ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు, కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకంగా అని పండితులు చెప్తున్నారు. రాత్రి సమయంలో గజ్జెల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థము. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉంటాయని అర్థము. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలు వేసి ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం తులసిని చూస్తే మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.